ఈ 23 సంవత్సరాలు స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా జరిగిన సేవలను ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంది. అది నైపుణ్య అభివృద్ధి కానివ్వండి, లేదా పేద విద్యార్థులకు సహాయం చేయడం కానివ్వండి, లేదా వృద్ధుల ఆశ్రమం ద్వారా కానివ్వండి, వీటన్నిటికంటే మించి వైద్య సదుపాయాలు కల్పించడం కానివ్వండి, కంటి వైద్యము, పంటి వైద్యము, ఈ రకరకాల వైద్య సేవలు కల్పించడం 23 సంవత్సరాలు ఒక అద్భుతమైన సేవలు అందజేశారు వెంకయ్యనాయుడు గారి నాయకత్వంలో. వెంకయ్యనాయుడు గారు ఈ పక్క గ్రామంలోని ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. జాతీయ స్థాయిలో జాతీయ భారతదేశ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. అంతకుముందు రకరకాల హోదాల్లో పనిచేశారు. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి ఆయన స్వయం శక్తితోటి, ఆయనకి ఎవరు కూడా, ఆయన కుటుంబంలో ఎవరు రాజకీయ నాయకులు ఎవరు, వారి కుటుంబానికి రాజకీయ చరిత్ర లేదు. కేవలము వారి యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా, వారి యొక్క నిజాయితీ ద్వారా, వారి యొక్క సేవా భావం ద్వారా ఈరోజు జాతీయ స్థాయిలో ఉపాధ్యక్ష పదవిని అలంకరించి వారు మళ్ళా తిరిగి ఈ ట్రస్ట్ సేవల్లో నిమగ్నమై ఉన్నారు. అంత గొప్ప వ్యక్తి స్థాపించిన ఈ ట్రస్ట్ 23వ వార్షికోత్సవానికి ఇప్పటి ఉపాధ్యక్షులు ధన్కర్ గారు వస్తున్నారు. వారు ఈ 23వ సంవత్సర వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. నాయుడు గారు ఈరోజు నాయుడు గారిని గురించి చెప్పవలసిన అవసరం, ఎందువల్లంటే చంద్రుడిని సూర్యుని గురించి చెప్పవలసిన అవసరం ఉందా? దేశం అంతా, ప్రపంచం అంతా చూస్తుంది. నాయుడు గారు కూడా ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా వెంకయ్యనాయుడు గారు ఎవరో తెలుసు, ఏ విధంగా రాజకీయాల్లో పైకి వచ్చారో తెలుసు. వారు చిన్న స్థాయి నుంచి ఏ విధంగా అత్యున్నత స్థాయికి భారతదేశ రాజకీయాల్లో. వెంకయ్యనాయుడు గారు ఒక్కోసారి చెప్తుంటారు, నేను చిన్నప్పుడు రాజకీయాల్లో పనిచేస్తున్నప్పుడు అద్వానీ గారు వస్తున్నా, వాజ్పేయి గారు వస్తున్నా, గూడుబండిలో మైకు తీసుకొని వారి ప్రచారం, మా నాయకులు వస్తున్నారని స్వయంగా వెంకయ్యనాయుడు గారు ప్రచారం చేశారు. ఆ వెంకయ్యనాయుడు గారే వాజ్పేయి గారు, అద్వానీ గారి మధ్య కూర్చొని జాతీయ బీజేపీ అధ్యక్షులుగా దేశానికి, పార్టీకి దిశ నిర్దేశం చేశారు. చూడండి, గూడుబండిలో వారిద్దరి కోసం ప్రచారం చేసిన వ్యక్తి మైకు తీసుకొని జాతీయ స్థాయిలో వారిద్దరి మధ్య కూర్చొని ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు దేశానికి, బీజేపీకి దిశ నిర్దేశం చేసిన వ్యక్తి వారు. వెంకయ్యనాయుడు గారు అంటే హీఈస్ లవ్డ్ బై వన్ అండ్ ఆల్. ఎవరు ఒక్కసారి వెంకయ్యనాయుడు గారితో స్నేహానికి పరిచయంకి వచ్చారంటే ఇంకెవరు మర్చిపోరు. ఆయన పదే పదే చెప్తుంటారు, నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏంటంటే నా పార్టీ, నా స్నేహితులు. ఒక్కసారి వారితో స్నేహం వచ్చిన తర్వాత ఎవరు కూడా వారిని విడిచిపెట్టిపోతారు, జీవితం అంతా స్నేహం కొనసాగిస్తారు. అటువంటి గొప్ప వ్యక్తి ఆధ్వర్యంలో ఈరోజు వారి పాప దీప వెంకట గారు నిరంతరం సేవ చేస్తున్నారు. అక్కడ స్కూల్ అక్షర విద్యాలయమే కాకుండా ఇక్కడ స్వర్ణ భారత్ ట్రస్ట్లో పేదల కోసం, పేద విద్యార్థుల కోసం ఒక స్కూల్ పెట్టి వారి స్థాయికి అందే విధంగా పనిచేస్తున్నారు. వారు ఈ యొక్క ఇంకా భవిష్యత్తులో ఇంకా సేవా కార్యక్రమాలు నిర్వర్తించాలా. ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్ ఇప్పటికే 2-3 ప్రాంతాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో మొదట ప్రారంభించారు, అద్వానీ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఇది దినదినాభివృద్ధి ఎందుకు చెందుతుంటే ప్రజలకు సేవ చేయడం కోసం, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడం కోసం అభివృద్ధి చెందాలా. వెంకయ్యనాయుడు గారికి ఆ భగవంతుడు దీర్ఘ ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ, తద్వారా ఈ ప్రాంతంలో సేవల్లో ఈ యొక్క ట్రస్ట్, స్వర్ణ భారత్ ట్రస్ట్ నిమగ్నం కావాలని కోరుకుంటూ మరొకసారి 23వ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.